హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ని మనం బాయిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ని బాయిల్ అయ్యేలోపు మనము రైస్ని కూడా నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెడుతున్నానండి. ఈ బాస్మతి బియ్యం అనేది ఒక 30 మినిట్స్ నానాలండి. రైస్ నానితే మనకి బిర్యానీ అనేది మంచిగా అవుతుందన్నమాట. సో వీటిని మంచిగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత మనము బిర్యానీ కోసం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ చూడండి సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకొని ఇద్దామండి. ఇది చల్లారిన తర్వాతనే మనము దీన్ని మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నార్మల్గా మనకి బిర్యానీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రైడ్ ఆనియన్సే కదండి. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ టమాటో ఉంది కదా మిక్చర్, ఇదంతా చల్లగైన తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ అవ్వాలి. ఇవన్నిటిని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇంకొక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో సాల్ట్, పసుపు, కారం వేసి అది 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకోవాలి. మనం ఎగ్స్కి అనేది 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకొని వేయాలండి. అప్పుడు మనకు ఆ మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్తుందనమాట. మనం ఇక్కడ ఎగ్స్ని 5 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. ఎగ్స్ అనేది కంప్లీట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇది మనకు ఫ్రై అయింది, పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని కూడా. ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, బగారాకు అండ్ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆనియన్స్ మొత్తం సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి టమాటో ఆనియన్స్ది, అది ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఆల్రెడీ మనకి కుక్ అయింది కాబట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ దాకా పెరుగు యాడ్ చేశానండి. ఈ పెరుగును కూడా ఒక 1 మినిట్ అనేది మనం ఆయిల్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనము కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి 1 స్పూన్ అండ్ 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ స్పైసెస్ మొత్తం మన మిక్చర్కి పట్టాలి. మిక్చర్లో పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, సరిపోతుంది. మనకి బిర్యానీ అనేది మెత్తగా అవ్వదన్నమాట ఈ క్వాంటిటీలో తీసుకుంటే వాటర్. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనము బాస్మతి రైస్ ఉన్నాయి కదండి నానబెట్టుకున్నాయి, అవన్నీ వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది మంచిగా ఉడకాలండి. మనకి రైస్ 70% ఉడకాలి. చూడండి మనకి ఇక్కడ రైస్ అనేది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మనకి బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తర్వాత
కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో వదిలేయాలండి. అంతే, ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మన పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా మన బిర్యానీ. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఇలా చేసుకొని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.